క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దాన ధర్మాలు, ప్రార్థన, ఉపవాసం అనేటటువంటివి మంచి అలవాట్లు, మంచి గుణాలు. ప్రతి క్రైస్తవుడు కూడా వీనిని అలవర్చుకోవాలని తల్లి అయినటువంటి తిరుసభ బోధిస్తూ ఉంది, ఆజ్ఞాపిస్తూ ఉంది, ప్రేరేపిస్తూ ఉంది, ప్రోత్సహిస్తూ ఉన్నది. నేడు జరుగుతున్నది ఏమిటి? చాలామంది దాన ధర్మాలు, ప్రార్థనలు, ఉపవాసాలు అందరూ చూడాలి అని, అందరూ వినాలి అని, అందరూ మెచ్చుకోవాలని, అందరూ పొగడాలి అని, అందరికీ కనిపించాలి అని చేస్తూ ఉన్నారు. దీనిలో స్వార్థం ఉంది, డాంబికం ఉంది, అహంకారం ఉంది, ఆశ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మరికొందరు నరమాతృకి కూడా తెలవకుండా ప్రార్థన చేయమని ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వీరి యొక్క ఆశ నిస్వార్థం, ఎలాంటి ఆశ లేనటువంటి వారు. పరిసయ్యుడు పేద విధవరాలు దేవాలయంలో కానుకలు వేయడానికి వచ్చినప్పుడు పరిసయ్యుడు డాంబికంగా చేశాడు, దేవుడు మెచ్చుకోలేదు. పేద విధవరాలు దీనతతో చేసినప్పుడు దేవుడు ఈమె అందరికంటే అధికంగా వేసింది అని 2 కాసులను మెచ్చుకోవడాన్ని చూస్తూ ఉన్నాం. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నారు, కుడి చేయి చేయునది ఎడమ చేయికి తెలియవద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని చేయమని అంటూ ఉన్నారు. ఉపవాసం చేయనప్పుడు తలకు నూనె రాసుకొని స్నానం చేసి చేయమని అంటూ ఉన్నాడు. అదృశ్యుడైనటువంటి దేవుడు మాత్రమే గుర్తించగలుగుతాడు అంటూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? దాన ధర్మాలు, ప్రార్థనలు, ఉపవాసం చేసినప్పుడు వారిని మెచ్చుకుంటూ ఉన్నాం, పొగుడుతూ ఉన్నాం, దండలేస్తూ ఉన్నాం, శాల్వాలు వేస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. ఇందులో మన యొక్క స్వార్థం ఉంది. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు చెప్పడం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మూలనిధి పెరుగుతుంది అంటూ ఉన్నాం, ప్రజలని ప్రోత్సహిస్తూ ఉన్నాము అంటూ ఉన్నాం. కానీ అందులో ధనాశ, ధన వ్యామోహం, స్వార్థం, ఆశ ఉన్నాయి అని మర్చిపోతూ ఉన్నాం. అదే నిజమై ఉన్నట్లయితే క్రీస్తు ప్రభువే బోధించేవాడు కదా, క్రీస్తు ప్రభువే ఆచరించమని మనందరికీ నేర్పించేవాడు కదా. పరిశుద్ధ గ్రంథంలో చెప్తూ ఉన్నారు, చింతతో కానీ, బాధతో కానీ, విచారంతో కానీ కాకుండా సంతోషంతో దానమనర్చేటటువంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడు అంటున్నాడు. అదృశ్యుడైనటువంటి దేవుడు గ్రహిస్తాడు అంటూ ఉన్నారు. మరి నీవు దేవుడిచ్చేటటువంటి బహుమానాన్ని పొందాలనుకుంటున్నావా? ఈ లోక ప్రజలు ఇచ్చేటటువంటి బహుమానాన్ని నీవు కాంక్షిస్తూ ఉన్నావా? ఇది వినడానికి చాలా కష్టంగా ఉన్నది. అయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభు కోరుతున్నటువంటిది, ఆశిస్తున్నటువంటిది దానం, ప్రార్థన, ఉపవాసం ఇదే అని మనందరం కూడా గుర్తించాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆచరించడానికి ప్రయత్నించుదాం. అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు ఆశీర్వదించునుగాక.